ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో కొత్తగా నేను కోర్స్ అనేది మీకు ఒకటి చెప్తా ఇనురి. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుకున్నారో, ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్స్ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకున్నారో, సో మోస్ట్లీ వీళ్ళకి ఎస్పెషల్గా హెల్ప్ అవుతుంది ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో డిగ్రీ ప్లస్ బీటెక్ నార్మల్గా ఇవి రెండే మనకు తెలుసు కదా నార్మల్గా. సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని ఉంటాయి సెపరేట్గా. ఇంటిగ్రేటెడ్ అంటే డిగ్రీ ప్లస్ పీజీ రెండు కలిసి క్యాంపస్లోనే, గవర్నమెంట్ క్యాంపస్లో హాస్టల్లో ఉంటావు నువ్వు. అర్థమైందా? సో గవర్నమెంట్ యూనివర్సిటీలో హాస్టల్లో క్యాంపస్లో ఉంటావు, డిగ్రీ ప్లస్ పీజీ, దాన్ని ఇంటిగ్రేటెడ్ అంటే. ఇంటిగ్రేటెడ్ అంటే డిగ్రీ ప్లస్ పీజీ రెండు కలిపి చదువుకుంటాం, రెండు కలిపి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి సంబంధించింది సిపి గెట్ అంటారు. సిపి గెట్, ఓకేనా? కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పీజీ, డిగ్రీ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పీజీ చేసే వాళ్ళు అప్లై చేసుకుంటారు. దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ సిపి గెట్. బట్ అందులోనే ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా చేసుకోనికి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 కోర్సెస్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ ఉంటుంది, అంటే డిగ్రీ 3 సంవత్సరాలు, తర్వాత పీజీలో మళ్ళీ 2 సంవత్సరాలు ఎంఏ ఎకనామిక్స్. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఉంటుంది, అంటే డిగ్రీలో 3 సంవత్సరాలు బీబీఏ, తర్వాత బీబీఏ తర్వాత మళ్ళీ ఎంబీఏ 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒకటే క్యాంపస్లో ఉంటావు నువ్వు. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంటుంది. డిగ్రీలో బీఎస్సీ, పీజీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ. మళ్ళీ బయోకెమిస్ట్రీ సంథింగ్ ఏదో ఉంది, అది డిగ్రీలో బీఎస్సీ, మళ్ళీ పీజీలో బయోకెమిస్ట్రీ. సో 5 సంవత్సరాలు కలిపి ఒకటే ఇక్కడ చదువుకోవచ్చు, క్యాంపస్లో చదువుకోవచ్చు. ఫీజులు కూడా ఏముంటాయి, కోర్స్ ఫీజు మొత్తం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది, డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. జస్ట్ ఒక సంవత్సరానికి 10,000 హాస్టల్కి కట్టాలి, మిగిలిన బిల్లు గవర్నమెంట్ నుంచి వస్తుంది. కానీ డిపాజిట్ మెస్కి ఒక సంవత్సరానికి యావరేజ్గా ఒక 10,000 ఉంటుంది, అంటే 9,000 10,000 ఉంటుంది. అది కట్టుకుంటే సరిపోతుంది మనకి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోరి. డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. కామెంట్స్ పెట్టండి, లేదంటే క్యాంపస్ స్టూడెంట్ 2022 నా ఇన్స్టా ఐడి అలా మెసేజ్ చేయండి. సో ఇంటిగ్రేటెడ్ ఎవరైనా చేయాలనుకుంటే ఇప్పుడు డౌట్ అడుగుతారు. సో అన్న ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ నేను జాయిన్ అయిన తర్వాత 5 సంవత్సరాలు కంపల్సరీ చదవన్నా అని. సో 5 సంవత్సరాలు కంపల్సరీ చదవాలన్నా అంటే 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు, డిస్కంటిన్యూ చేసి 3 సంవత్సరాలు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ జాయిన్ అయితే 3 సంవత్సరాలు బీబీఏ చేసి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఎంబీఏ వేరే కార్డ్ చేసుకోవచ్చు. అంటే డిగ్రీ అయిపోయాక డిస్కంటిన్యూ చేసి పీజీని వేరే కార్డ్ చేసుకోవచ్చు. కంటిన్యూ అయితే అంటే 5 సంవత్సరాలు అన్ననే కంటిన్యూ అవ్వచ్చు. సో ఈ కోర్స్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ వరంగల్, అండ్ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది కదా. సో అది ఈ 3 యూనివర్సిటీస్లో నాకు తెలిసినంతవరకు అయితే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో లేదు. సో జేఎన్టీహెచ్లో కూడా లేదు. ఈ కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లలో ఉంటారు మీరు. అంటే పీజీ వాళ్ళతో మీకు కూడా హాస్టల్ ఉంటుంది, 5 సంవత్సరాలు హాస్టల్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎంబీఏ చేసుకోవాలని కొంతమందికి ఉంటుంది. సో ఇప్పుడే నువ్వు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ రాసినావు అనుకో, 3 సంవత్సరాలు బీబీఏ, 2 సంవత్సరాలు ఎంబీఏ, 5 సంవత్సరాలు క్యాంపస్లో ఉంటుంది. కొంతమందికి కెమిస్ట్రీ చేయాలని ఉంటుంది, ఎంఎస్సీ కెమిస్ట్రీ. సో 3 సంవత్సరాలు బీఎస్సీ ప్లస్ 2 సంవత్సరాలు ఎంఎస్సీ కెమిస్ట్రీ, 5 సంవత్సరాలు క్యాంపస్లో చేసుకోవచ్చు. ఎంఏ ఎకనామిక్స్ కూడా ఉంది. సో 3 సంవత్సరాలు బీఏ, తర్వాత 2 సంవత్సరాలు ఎంఏ ఎకనామిక్స్, మొత్తం 5 సంవత్సరాలు కలిపి ఉంటుంది. బయోకెమిస్ట్రీ అని ఉంది, 3 సంవత్సరాలు బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీలో ఉంటుంది, అది కూడా 3 సంవత్సరాలు డిగ్రీ ప్లస్ 2 సంవత్సరాలు ఎంఎస్సీ. 5 సంవత్సరాలు క్యాంపస్లో ఉండడానికి బెస్ట్ ఆపర్చునిటీ. 5 సంవత్సరాలు మెయిన్ క్యాంపస్లోనే ఉండొచ్చు. 5 సంవత్సరాలకి జస్ట్ ఇయర్లీ 10,000 కడితే సరిపోతుంది. ఇక దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి కొంచెం లేట్గా వస్తుంది నోటిఫికేషన్ అది. ఎందుకంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీ అడ్మిషన్స్కి వచ్చే ఎంట్రన్స్ అది, అందులోనే ఇంటిగ్రేటెడ్ కూడా ఉన్నాయి, అంటే ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. నార్మల్గా అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు మే ఎండింగ్ ఈ మంత్లోనే వస్తుంది. మే 3rd వీకో, మే 2nd వీకో, మే 3rd వీకో వస్తుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ జూలైలో జరుగుతాయి అనుకోండి. జూలై 1st వీక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆగస్ట్లో సెప్టెంబర్లో అడ్మిషన్స్ ఉంటాయి, ఓకేనా? సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఒకవేళ మీకు ఈ సిపి గెట్లో ఈ ఇంటిగ్రేటెడ్లో సీట్ వస్తే అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావచ్చు, అలా టీసీ క్యాన్సిల్ చేసుకొని. సో లాస్ట్ ఇయర్ మా తమ్ముడే రాసిండు, డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత టీసీ కూడా ఇచ్చిండు. తర్వాత అనుకోకుండా ఇది రాస్తే ఈ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటే 3 సంవత్సరాలు బీబీఏ, 2 సంవత్సరాలు ఎంబీఏ, 5 సంవత్సరాలు తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, తెలంగాణ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. సో వెంటనే ఆ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి ఇట్లా నాకు సీట్ వచ్చిందని చెప్తే అడ్మిషన్ క్యాన్సిల్ చేసి టీసీ రిటర్న్ ఇచ్చాను. డబ్బులు ఏం కట్టడం ఉండదు, ఏముండదు. గవర్నమెంట్ కాలేజ్ అది. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కట్టమన్నా కానీ మనం కట్టాల్సిన అవసరం లేదు. సో ముందే చెప్పాలి. సో వేరే నాకు సీట్ వస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి జాయిన్ కావాలి డిగ్రీలో. ఒకవేళ నీ లక్కు ఇంటిగ్రేట్ వచ్చిందనుకో, సెట్ మంచిగా 5 సంవత్సరాల దాకా హాస్టల్ ఉండొచ్చు, 5 సంవత్సరాల దాకా మంచిగా చదువుకోవచ్చు అందులో. సో ఉన్నాయే 4 కోర్సెస్: ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ. సో ఈ 4 కోర్సెస్లలో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అప్లై చేసి రాసుకోండి. సో దానికి సంబంధించి నోటిఫికేషన్
ఈ వారం 10 రోజులలో వస్తుంది. వచ్చిన తర్వాత డీటెయిల్గా డిస్కషన్ చేస్తాను. సబ్జెక్ట్ ఏముంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లుంటుంది, సిలబస్ ఎట్లుంటుంది అని. ఒకవేళ మీకు తెలియకపోతే తెలియాలని ఈ వీడియో చేస్తున్నా. సెపరేట్ ఇంటిగ్రేటెడ్ అనేది ఉంటుందని. ఎందుకంటే డిగ్రీ చేసే వాళ్ళకి ఇది బెనిఫిటే కదా. డిగ్రీ ప్లస్ పీజీ 2 కలిపి మెయిన్ క్యాంపస్లో, మళ్ళీ ఏదో చిన్న చిన్న ప్రైవేట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కాకుండా డైరెక్ట్ తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ మెయిన్ క్యాంపస్లో చేస్తే డిగ్రీ ప్లస్ పీజీ మంచిగా ఉంటుంది కొంచెం. సో కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదంటే ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ఉంటాయి. సో అట్లా 5 సంవత్సరాలు చదువుకుంటే ఇంటిగ్రేటెడ్. సో దానికి కొంచెం ఆలోచించండి. తెలియకపోతే తెలుసుకోండి. దాని గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయినాక డీటెయిల్గా వీడియో చేస్తాను, ఓకేనా. సో ఆ నోటిఫికేషన్ చెప్పినా కదా, మేలోనే వస్తుంది ఈ మంత్. జూలైలో ఎగ్జాము, ఆగస్టు సెప్టెంబర్లో కొంచెం అడ్మిషన్స్ జరుగుతాయి. లేట్ అవుతుంది, ప్రాసెస్ అనేది లేట్ అయిపోతుంది. ఆ లోపు ఈ డిగ్రీ అడ్మిషన్స్ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అన్నీ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇంటిగ్రేటెడ్ సిపీ గెట్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది జరిగేసరికి సీట్ వచ్చేసరికి, అందుకే ఇది ఒకవేళ మళ్ళీ రాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి డిగ్రీలో జాయిన్ అవ్వాలి. ఇది వచ్చిన తర్వాత దీన్ని కూడా అప్లై చేసుకొని ట్రై చేసుకోవాలి. ఒకవేళ ఇంటిగ్రేటెడ్ సీట్ వచ్చిందనుకో క్యాంపస్లో, ఆ డిగ్రీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఈ క్యాంపస్లో వచ్చి జాయిన్ అవ్వాలి, ఓకేనా. సో ఇది నా సజెషను. మంచిగా కాంపిటేటివ్ చదువుకోవచ్చు. పీజీ వాళ్ళు ఉంటారు, కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతారు. మీరు కూడా ప్రిపేర్ కావచ్చు. డిగ్రీ ప్లస్ పీజీ 5 సంవత్సరాలు మంచిగా క్యాంపస్లో తక్కువ ఫీజుతో వెళ్ళిపోతుంది. జస్ట్ సంవత్సరానికి ఒక 10,000 ఉంటుంది. అది కట్టుకుంటే మెస్ బిల్ అయిపోతుంది. మిగిలిన మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి సంబంధించింది. మీకు ఎవరన్నా షేర్ చేయాలంటే ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా. అండ్ కొంచెం ఫోకస్ చేయాలి. ఈ బీటెక్ చేసేదానికంటే ఈ ఇంటిగ్రేటెడ్ జాయిన్ అయితే 5 సంవత్సరాలలో కొంచెం మంచిగా ఉంటుంది. కొడితే గవర్నమెంట్ జాబ్ అన్న కొడతావు, లేదంటే నువ్వు చేసిన కోర్సు 5 సంవత్సరాల తర్వాత అయిపోయిన తర్వాత క్యాంపస్లో ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యి ప్రైవేట్ సెక్టర్ సైడ్ అని వెళ్తావు. సో రెండింటికి యూజ్ అవుతుంది అన్నట్టు. కొంచెం మంచిగా ఉండే అన్నట్టు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. మా టైంలో మాకు అప్పుడు తెలియకుండే. సో ఇప్పుడు చాలామందికి తెలియదు, అందుకే స్పెషల్గా వీడియో చేస్తున్నా, ఓకేనా. కొంచెం ఆలోచించండి, దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ రిలీజ్ అయినాక వీడియో మాత్రం కంపల్సరీ చేస్తాను. ఆ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, వస్తుంది. అది వచ్చిన తర్వాత చేస్తా డీటెయిల్గా.